తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 27న గత ఏడాది కరూరు ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. దానిలో దాదాపు 41 మంది మృతి చెందారు. ఆ కుటుంబ సభ్యులందరినీ ఆదుకుంటానంటూ అప్పుడులో విజయ్ చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రిగా తొలిసారి కరూరు వెళ్ళారు. కరూరులో బాధితులందరినీ కలిసి ఆయన హామీ ఇచ్చినట్టుగా బాధితులందరికీ అండగా నిలబడతాను, వారందరికీ ఉద్యోగం కల్పిస్తానని చెప్పి ఆయన చెప్పినందుకు అందుకు తగ్గట్టుగా ఈరోజు బాధిత కుటుంబాలను కలిసి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆ బాధిత కుటుంబాల్లోని వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఆయన ఈరోజు ఉత్తర్వులు జారీ చేసి అందరికీ నియామక పత్రాలన్నీ ఇచ్చేశారు. సో ఈ సందర్భంగా అక్కడ భారీ ఎత్తున ఒక సభ నిర్వహించారు. అసలు కరూరు ఘటన జరిగినప్పుడు విషయాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. దీనిలో ఇప్పుడు బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి అంటూ కూడా కొంతమంది హైకోర్టు మెట్లెక్కారు. అయితే హైకోర్టు కూడా తోసిపుచ్చింది. బాధితులకు న్యాయం చేయడంలో తప్పే ఉందంట హైకోర్టు కూడా విజయ్కి మద్దతుగా తీర్పిచ్చింది. సో ఈరోజు శుక్రవారం విజయ్ కరూరు వెళ్ళటం, ఆ 41 మంది తొక్కిసలాట్లో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యుల్ని బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారందరికీ నియామక పత్రాలు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. దీని సందర్భంగానే ఆయన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో కొంచెం కరూరు మృతుల పట్ల ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే అప్పటి సంఘటనని గుర్తు చేసుకొని పోలీసుల్ని, అప్పటి డిఎంకే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. కరూరు ఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, ఒక వ్యక్తి ఎంత ఉన్నత శిఖరాలు చేరినా అతనిలో కూడా కొన్ని మర్చిపోలేని బాధాకరమైన క్షణాలు ఉంటాయి. అలాంటిదే కరూరు ఘటన అని విజయ్ అన్నారు. ఆ తర్వాత ఆ కరూరు ఘటన జరిగిన రోజు ఆ సభకు ర్యాలీకి ఎంతమంది వచ్చారంటే అసలు అన్లిమిటెడ్. ఆ తొక్కిసలాట జరుగుతుందని ఎవరు ఊహించుకోలేదు. అయితే ఈ విషయం మొత్తం పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఒకవేళ అక్కడికి వచ్చిన అభిమానులు అందరూ ఎంతమంది వచ్చారు, ఎంత రద్దీగా ఉంటుంది, దానివల్ల జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చు కదా పోలీసులు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అనుకున్న దానికన్నా భారీ సంఖ్యలో ఆ రోజు కరూరు సభలో ర్యాలీకి ఆయన మద్దతుదారులు, ఆయన అభిమానులు హాజరయ్యారు. అంటే అక్కడ మనం 100 మంది దగ్గర 1000 మంది హాజరైతే ఎలా ఉంటుంది, తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. పర్మిషన్ కూడా పోలీసులు లిమిటెడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం మీద ఇప్పుడు విజయ్ భావోద్వేగంతో పాటు ఆ రోజు జరిగిన తప్పు ఎవరిది అనేది కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆ ఎలక్షన్లో ప్రచారంలో కరూరు ఘటనని డిఎంకే ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంది. 41 మందిని మృతి చెందారు కేవలం విజయ్ వల్ల, ఆయన సభల వల్ల, ఆ తొక్కిసలాట వల్ల అని చెప్పి విజయ్ దీనికి కారణం, బాధ్యుడు అంటూ ఆయన్ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేశారు. ఈరోజు విజయ్ అనుకున్న విధంగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చడానికి వచ్చారు. దానికి ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ రోజు జరిగిన సభ ర్యాలీ సంగతి గురించి మాట్లాడుతూ, నిజంగా అంత సంఖ్యలో భారీ ఎత్తున ప్రజలు వస్తారు, అభిమానులు వస్తారని పోలీసులకు ఒక అంచనా ఉన్నప్పుడు వారికి ఒక హక్కు కూడా ఉంటుంది కదా, సభని రద్దు చేసే హక్కు కూడా వాళ్ళకే ఉంటుంది. మరి పోలీసులు ఎందుకు సభని, ర్యాలీని అడ్డుకోలేదు? ఒకవేళ పోలీసులు కనుక పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే, అనుమతి ఇవ్వకపోయి ఉంటే ఆ రోజు ఆ ర్యాలీ ఆగిపోయేది. అంతటితో ఇంత పెద్ద విషాద సంఘటన జరిగేది కాదు. కానీ పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు. వారి వెనకాల డిఎంకే అధికార పార్టీ ఒత్తిళ్లు బాగా పనిచేసినట్టున్నాయి అని చెప్పి కొంత పోలీసుల్ని, అలాగే అప్పటి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు విజయ్. కానీ జరిగిందంతా ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు అంతా చూస్తూ ఉండిపోయి చివరికి సంఘటన జరిగిన తర్వాత దానికి బాధ్యుడిగా నన్ను చేశారు విజయ్ అని కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన అనుకున్నట్టుగా వారి కుటుంబ సభ్యులను కలవాలి అనుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కరూరు వెళ్ళి వారికి ఇచ్చిన హామీ నెరవేర్చారు. ఇందులోనే ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు అంత అగ్రెసివ్గా రాజకీయంగా ఆయన ప్రతిపక్షాలని కామెంట్ చేయలేదు. కానీ ఈరోజు డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అవినీతి జరిగింది, వేల కోట్ల రూపాయలు దోచుకు తిన్నారు అంటూ డిఎంకేని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అలాగే తన ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ కూడా కొంతమంది శపథాలు చేస్తున్నారు అని అన్నాడీఎంకే, డిఎంకే రెండు పార్టీలని ఉద్దేశిస్తూ ఈ ప్రభుత్వం ఎప్పటికీ
కూలిపోదు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది మాత్రం అసాధ్యం అంటూ విజయ్ మాట్లాడారు. ఏదేమైనప్పటికీ విజయ్ తన పాలనలో అవినీతి లేకుండా చూస్తాను, గతంలో అవినీతి చేసి అడ్డగోలుగా దోచుకున్న డబ్బుని మళ్ళీ తీస్తాను అంటూ డైరెక్ట్గా డిఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేశారు. ఆయనకి ఎందుకు ఇంత ఈరోజు ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడాల్సి వచ్చిందంటే, కరూరు సంఘటన జరిగి బాధితులు అంతమంది తొక్కిసలాటలో చనిపోతే దానికి బాధ్యుడు విజయ్ అని చెప్పి విజయ్ మీద దోసేశారు. అప్పుడు ప్రభుత్వం డిఎంకే కదా, అప్పుడు పోలీసులు ఆ అధికారులు ఆ ప్రభుత్వం చెప్పినట్టు వింటూ ఉంటారు కదా, మరి కనీసం అప్పుడు వారికి ఒక హక్కు ఉంది. జనం ఎక్కువయ్యారు, భారీ సంఖ్యలో అభిమానులు వస్తున్నారు, తోపులాట తొక్కిసలాట జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నప్పుడు పోలీసులు ఇమీడియట్గా వాళ్ళకి ఒక రైట్స్ ఉన్నాయి కదా, సభను రద్దు చేస్తే నేను కూడా వెళ్ళిపోయేవాడిని, అందరు ఎటోళ్ళట్టు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళు ఒకవేళ చెప్పాలని ఉద్దేశం ఉన్నా అధికార పార్టీ డిఎంకే ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కూడా చూస్తూ కూర్చున్నారు. తీరా సంఘటన జరిగినాక దానికి బాధ్యుని నన్ను చేశారు, దీన్ని అందరూ ముందుగానే గుర్తించి పోలీసులకు హక్కు ఉంది, వాళ్ళు కనుక ఆకుంటే ఇంత విషాదం నెలకొనేది కాదని చెప్పడం కోసం ఆయన డిఎంకే పార్టీని ఆ భావోద్వేగంలో ఆ కోపంలో డిఎంకేని టార్గెట్ చేసి ఆ డిఎంకే చేసిన అవినీతిని లేక ఇదివరకు దోపిడీని మొత్తం తీస్తాను, రాజకీయంగా డైరెక్ట్గా పొలిటికల్ కామెంట్ చేయడం ఫస్ట్ టైం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఈ రేంజ్లో మాట్లాడేది ఈరోజే. నిన్న కూడా చూసాం, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవని ఒక మహిళ వీడియో చేసి పెడితే ఆకస్మికంగా అంటే ముందస్తుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆయన చూడటం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ వసతులు, మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం చూసాం. అంటే ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు తన దాకా వస్తే తానే వెళ్ళి పరిష్కరించే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే దీనివల్ల విజయ్ చేసిన ఈ పనికి సర్వత్రా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో జనరల్గా అందరూ హామీలు ఇస్తారు, మర్చిపోతారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం తను జరిగిన సంఘటన గుర్తుపెట్టుకొని ఆయన భావోద్వేగానికి లోనే అనుకున్న హామీని వారి కుటుంబానికి అండగా ఉంటానంటూ మాట్లాడటం కొంత హర్షణీయమనే చెప్పాలి. అంటే కొంచెం హ్యాపీగా చెప్పుకోవాల్సింది. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.